హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ టీవీ. ఈరోజు మనం పర్ఫెక్ట్గా తొక్కుడు లడ్డూలు లేదా బందర్ లడ్డూలు బెల్లంతో ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మామూలుగా అయితే పంచదారతో తయారు చేస్తారు, కానీ ఈ వీడియోలో నేను బెల్లంతో తయారు చేసి చూపిస్తున్నాను. ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఎన్నో టిప్స్ తెలుస్తాయండి. సో మీరు బందర్ లడ్డు చేయడంలో చాలా ఎక్స్పర్ట్ అయిపోతారనమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోయే బందర్ లడ్డులు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. అచ్చం స్వీట్ స్టాల్లో కొన్నట్టుగానే ఉంటాయి. దీనికోసం ఫైన్గా ఉన్న శనగపిండిని 100 గ్రాములు తీసుకోవాలి. అంటే ఒక మీడియం సైజ్ కప్పుడు శనగపిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు చల్లాలి. ఉప్పు చల్లిన తర్వాత ఒకసారి ఈ పొడి పదార్థాన్ని బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల ఉప్పు శనగపిండి మొత్తం పడుతుందన్నమాట. ఆ తర్వాత కాచుకున్న నేతిని 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి ఈ శనగపిండిలో కలిసేలాగా బాగా కలపాలి. ఇలా కలిపేటప్పుడే ఉండలు లేకుండా చూసుకోవాలి. మంచి కలర్ కోసం కొద్దిగా మిఠాయి రంగు వేయాలి. ఇది ఆప్షనల్ అండి. కలర్ ఇష్టం లేని వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ని కొంచెంగా పోస్తూ పిండిని జారుగా కలుపుకోవాలి. అంటే మరీ గట్టిగా కాదు, మరీ లూజ్గా కాదు. ఈ వీడియోలో చూపించినట్టుగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా జారుగా కలిపిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి బాగా కలపాలి. బాగా కలిపేసి 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మీ దగ్గర ఉన్న జంతికల గొట్టానికి చుట్టూరా నూనె రాసి దాంట్లో ఈ పిండి ముద్దని పెట్టుకోవాలి. జంతికల గొట్టంలో చిన్నగా ఉన్న హోల్స్ది పెట్టుకోవాలన్నమాట. అప్పుడు చాలా బాగా వస్తాయి. అంటే కారపూస వేసుకునే హోల్స్ది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాగా కాగిన నూనెలో ఇది కారపూసలాగా ఒత్తుకోవాలి. కారపూస ఒత్తుకొని మీడియం ఫ్లేమ్లో హాఫ్ మాత్రమే వేయించుకోవాలి. అంటే ఈ కారపూస మరీ క్రిస్పీగా అవ్వకూడదు అనమాట. ఒక 2 నిమిషాల్లో ఈజీగా వేగిపోతుంది. తర్వాత రెండో వైపు కూడా తిప్పి 1 నిమిషం పాటు అలా వేయించి తీసేసేయాలి. ఇక్కడ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఇది క్రిస్పీగా వేగకూడదు అనమాట. హాఫ్ మాత్రమే వేగాలి. అంటే కలర్ చేంజ్ అవ్వకూడదు. చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా పిండి మొత్తం కారపూసని ఒత్తుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, క్రిస్పీగా వేగకూడదు. కాస్త చల్లారిన తర్వాత ఈ కారపూసని పెద్ద మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పెద్ద మిక్సీ జార్ అయితేనే మనకి కొంచెం బరకగా వస్తుంది. చిన్న మిక్సీ జార్లో వేస్తే బాగా పౌడర్ అయిపోతుంది. సో ఇలా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి పెట్టుకోండి. చూస్తారు కదా, ఈ విధంగా కొంచెం కోర్స్గా రావాలన్నమాట. ఇప్పుడు ఒక కడాయిలో 1/2 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి తీగ పాకం వచ్చేంత వరకు పాకం పట్టుకోవాలి. ఎప్పుడైతే బబుల్స్ వచ్చినాయో అప్పుడు చెక్ చేసినట్లయితే వేళ్ల మధ్యలో ఇలా తీగలాగా సాగాలన్నమాట. అప్పుడు మనకి పాకం రెడీ అయిపోయినట్టు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచాలి. ఇది గోరువెచ్చగా అయ్యేలోపు పక్కన మనం కొద్దిగా నెయ్యి వేడి చేసి అందులో తగినన్ని జీడిపప్పులు వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్లు వేయించుకోవాలి. ముందుగానే కిస్మిస్లు వేయకూడదు, ఎందుకంటే అవి తొందరగా వేగిపోతాయి అన్నమాట. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేయాలి. 2 టీ స్పూన్ల పంచదార వేయాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ వేయించినప్పుడు మిగిలిన నెయ్యి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మనం గోరువెచ్చగా అయిన బెల్లం పాకాన్ని కొంచెంగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. బెల్లం పాకం ఒకేసారి వేయకూడదు అనమాట. ఇలా కొంచెంగా వేసుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవాలి. ఒకవేళ లూజ్ అయినా సరే మీరు భయపడాల్సిన అవసరం లేదండి. కాసేపు చల్లారితే అది గట్టిగా అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం వేసుకొని బాగా కలిపి కాస్త చల్లారబెట్టాలి. 10 నిమిషాలు చల్లారిన తర్వాత ఈ విధంగా పప్పు గుత్తుతో కానీ మీ దగ్గర ఉన్న రోల్ ఉంటే రోట్లో కానీ ఇలా దంచుకోండి. దీన్ని తొక్కడం అంటారు. అందుకే తొక్కుడు లడ్డు అని పేరు వచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఇలా దంచుతూ ఉండాలన్నమాట. అదే స్వీట్ స్టాల్లో అంటే పెద్ద మొత్తంలో చేసేటప్పుడు అయితే రోట్లో వేసి చక్కగా దంచుతూ ఉంటారన్నమాట. ఇలా దంచినప్పుడే శనగపిండి మొత్తం బెల్లాన్ని పీల్చుకొని ఇలా ముద్దలాగా తయారవుతుంది. ఇలా స్మూత్గా అవుతుంది అనమాట. తర్వాత చేతులకి నెయ్యి రాసుకొని మనకి కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోవాలి. వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు కూడా అద్దుకొని చక్కగా ఉండలు చుట్టుకోవాలి. ఉండలు చక్కగా స్మూత్గా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అంతే, ఎంతో రుచికరమైన తొక్కుడు లడ్డు రెడీ అయిపోయినాయి. ఈ 15 రోజుల వరకు చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోలో చూపించిన కొలతలు టిప్స్ పాటించి ఈ తొక్కుడు లడ్డు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.